ఫస్ట్ ఆఫ్ ఆల్, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా బతికే హక్కు ఉంది. ఇప్పుడు చిన్న ఏదో మన గొడవ అయింది, దానివల్ల మార్వాడీస్ గో బ్యాక్ అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, వెళ్ళిపోని. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఎక్కడైనా బ్రతికే హక్కు ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, ఆయన ఢిల్లీలో ఉంటాడు, ఆయన గుజరాత్ పర్సన్. మరి ఆయన గుజరాత్కి వెళ్ళిపోమని గో బ్యాక్ అని చెప్పేద్దామా? అవ్వదు కదా. ఇప్పుడు మన అంబానీ ఉన్నాడు, ఆయనది గుజరాతీ, ఆయన బాంబేలో ఉంటాడు, గో బ్యాక్ టు గుజరాత్ అని చెప్తామా? చెప్పలేము. అంటే ఏంటి? భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఎవరికి ఎక్కడైనా స్వేచ్ఛగా బతికే, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఎక్కడైనా స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. సో ఇది పాయింట్. సో ఈ ప్రకారం ఎవరిని ఎక్కడికి పంపించడానికి మనకు స్కోప్ లేదు, ఏదైనా పెద్ద ప్రాబ్లమాటిక్ థింగ్ అవుతే తప్పితే. సో ఇంకా ఒక వీధిలో చిన్న గొడవ అయింది. ఈ గొడవలు ఎలా ఉంటాయంటే, ఆటోమేటిక్గా ఇద్దరు గొడవ పడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మాట ఎక్కువైపోయి అది గొడవ అయిపోతుంది. దాన్ని ఏం చేయాలి? అది గొడవ పెద్దదవుతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాన్ని పరిష్కరించుకొని చేసుకురావాలి. మమ్మల్ని అరిచారు అనే దానికే 70-100 ఏళ్ళుగా ఉంటున్న మార్వాడీస్ని గో బ్యాక్ అంటారు. ఓకే, పంపించేద్దాం, నో ప్రాబ్లం. సెకండ్ పాయింట్, ఆంధ్ర వాళ్ళే పరిపాలిస్తున్నారు, వాళ్ళు కూడా గో బ్యాక్. ఓకే, సపరేట్ తెలంగాణ వచ్చేసింది, పర్లేదు. మార్వాడీస్ సపరేట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏంటి? రేపు ఏదో కోటిలోనే ఎక్కడన్నా ముస్లిమ్స్తో గొడవ పడతారు, అది కూడా ఇలాగే గొడవ జరుగుతుంది. సో నవాబులు ఇక్కడ పరిపాలిస్తున్నారు, ఇది మా తెలంగాణ, వెళ్ళిపోండి అంటారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. దాని తర్వాత ఏమవుతుంది? మొత్తం తెలంగాణని సపరేట్ చేసేస్తారు, మొత్తం శత్రువులుగా తెలంగాణ అంటే ప్రతి ఒక్కడు, నవాబులు శత్రువులు అయిపోతారు, మీకు మార్వాడీలు శత్రువులు అయిపోతారు, ఆంధ్ర వాళ్ళు శత్రువులు అయిపోతారు, అందరూ మౌనంగానే మంచి అయిపోతారు. దీని తర్వాత ఏంటి? ఆల్రెడీ తెలంగాణ 2 లక్షల కోట్ల అప్పులో ఉంది, అభివృద్ధి లేదు. పవన్ కళ్యాణ్, ఆంధ్రాలో ఉన్న పవన్ కళ్యాణ్ మోడీని అడగగానే 2,75,000 కోట్లు శాంక్షన్ చేశాడు. ఇప్పుడు హైదరాబాద్కి, తెలంగాణకి ₹1 ఎవరు శాంక్షన్ చేయట్లేదు, ₹1 ఎవరు శాంక్షన్ చేయట్లేదు. పైగా 2 లక్షల కోట్లు అప్పులో ఉంది. మన సీఎంఏ చెప్పాడు, తెలంగాణ సీఎం, ఈడ్చి కొడితే నా దగ్గర దమ్మిడి లేదని. సో ఇలాగా అందరినీ గొడవని పెద్దదిగా చేసుకొని ఏకాకిగా అయిపోతే రేపొద్దున పాకిస్తాన్ వాడు ఎవడో వచ్చి తెలంగాణ మీద బాంబు వేస్తే ఆల్రెడీ హైదరాబాద్లో